షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. ఇక్కడ మీరిప్పుడు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది సమరసింహారెడ్డి మూవీ నుంచి చలిగా ఉందన్నాడే అన్న పాట. అయితే దాని నుంచి మనం ఒక చిన్న క్లిప్ తీసుకుని అది అసలు ఎక్కడ షూట్ చేశారు అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ లొకేషన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట స్విట్జర్లాండ్లో కనీసం 5 కన్ఫర్మ్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్లో షూట్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్న సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఇందాక ప్లే అయిన చిన్న క్లిప్ నుంచి నేను తీసిందే. అయితే ఈ పాటలో బెర్న్లో చాలా సీక్వెన్సెస్ షూట్ చేశారు, కానీ ఈ పర్టికులర్ లొకేషన్లో సీక్వెన్స్ ఇంతే, అది తిప్పి కొడితే 3 సెకండ్సే ఉంది. సో అంతే ప్లే చేశాను. అయితే బెర్న్లో అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మ్యాప్లో చూద్దాం పదండి. ఓకే, సో ఇక్కడ మీరు మ్యాప్లో ఇప్పుడు చూస్తున్నట్టు స్విట్జర్లాండ్లో 2 మేజర్ సిటీస్, ఒకటి జ్యూరిక్, అదిగోండి రెడ్ కలర్ హైలైట్లో మార్క్ చేశా. అటు నుంచి సౌత్ వెస్ట్లో ఈ బెర్న్ అన్న సిటీ ఉంది, ఇదే స్విట్జర్లాండ్ క్యాపిటల్. సో అదే ఎల్లో కలర్లో నేను హైలైట్ చేశాను. అయితే ఈ 2 సిటీస్ కూడా స్విట్జర్లాండ్లో నార్దర్న్ పార్ట్లో ఉన్నాయి. సో ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్విట్జర్లాండ్ మీద జూమ్ చేస్తున్నాను. అదిగోండి బెర్న్ ఆల్రెడీ కనిపిస్తుంది వాళ్ళ క్యాపిటల్. సో ఇంక ఫర్దర్గా జూమ్ చేసుకుంటే యాక్చువల్గా ఈ బెర్న్ సిటీ నుంచి ఒక రివర్ పాస్ అవుతుంది. అదిగోండి అది దాని పేరు ఆర్ఏ, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఆర్ఏ రివర్ సిటీని 2 ముక్కలు అంటే లెఫ్ట్ రైట్ అని డివైడ్ చేస్తున్నట్టు అనుకుంటే ఈ లెఫ్ట్ ముక్కలో చాలా సీక్వెన్సెస్ షూట్ చేశారు ఈ పాటలో, కానీ ఈ ఒక్క సీక్వెన్స్ మాత్రం రైట్ సైడ్లో షూట్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఒక గుట్ట ఉంది, ఆ గుట్ట మీద ఈ ఒక రోజ్ గార్డెన్, యాక్చువల్ దాని పేరే రోజ్ గార్డెన్, ఆ గార్డెన్ పేరే రోజ్ గార్డెన్. సో ఈ రోజ్ గార్డెన్లో మొత్తానికి ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక చిన్న క్లిప్ చూసారో ఆ క్లిప్ ఇక్కడ షూట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇదే ఈ పర్టికులర్ సీక్వెన్స్కి షూటింగ్ లొకేషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఆబ్వియస్గా రోజ్ గార్డెన్లో ఈ పర్టికులర్ సీక్వెన్స్ది షూటింగ్ లొకేషన్. అయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఆరో ఏదైతే మీరు చూస్తున్నారో అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. దాని ఎదురుగుండా ఉన్న ఆరెంజ్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఒక పారాపెట్ వాల్. ఆ పారాపెట్ వాల్ మీద ఈ ఆరెంజ్ లైన్ గీశాను. సో ఆరెంజ్ లైన్ మీద బాలకృష్ణ గారు, సిమ్రన్ గారు ఈ స్టెప్ వేశారు మొత్తానికి, రైట్. అయితే పారాపెట్ వాల్ ఎలా అంటే మంచి వెడల్పుగానే ఉంది, హైట్ కూడా ఎక్కువ లేదు. ఓకే, సో ఒక పక్కేమో ఈ గ్రీన్ కలర్ ఆరో ఉంది, ఏది ఈ పారాపెట్ వాల్కి ఒక పక్కేమో గ్రీన్ కలర్ ఆరో, అదంతా గార్డెన్ సెక్షన్ యాక్చువల్గా. ఈ పారాపెట్ వాల్ బౌండరీ అన్నట్టు, ఇంక దాని తర్వాత అక్కడతో గార్డెన్ అయిపోతుందని, రైట్. అయితే ఈ పారాపెట్ వాల్కి యువతల పక్క ఒక నడవడానికి ఒక స్ట్రెచ్ ఉంది, అక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి, తర్వాత ఒక జెంటిల్ స్లోప్ ఉంది. కాబట్టి ఈ గోడ పైన స్టెప్ వేసింది అది చాలా క్యాల్కులేటెడ్గానే వేశారు. ఓకే, ఇప్పుడు ఆ స్టెప్ మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ చూద్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంటే ఒక ఇల్యూజన్ని మనకి ఇక్కడ ఎలా ఉందంటే అదేదో ఎడ్జ్ మీద నించున్నారు, చాలా అంటే రిస్కీ స్టెప్ టైప్, కానీ యాక్చువల్గా మనం తర్వాత చూస్తాం, ఇది మీకు స్ట్రీట్ వ్యూలో చూపిస్తాను. చాలా సేఫ్టీ అండ్ చాలా అంటే సేఫ్గానే వేశారు మొత్తానికి. సేఫ్టీ ఆబ్వియస్గా దృష్టిలో పెట్టుకుని ఈ స్టెప్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ బాలకృష్ణ గారికి రైట్ సైడ్లో ఒక చర్చ్ స్పైర్, అది మొత్తం స్కై లైన్ని డామినేట్ చేస్తుంది చూడండి, మంచి హైట్. అది రెడ్ కలర్ హైలైట్తో మార్క్ చేశాను. తర్వాత సిమ్రన్ గారికి రైట్ సైడ్లో ఎల్లో కలర్ లైన్స్ ఏవైతే ఉన్నా అది ఒక రివర్, అదే ఇందాక మనం చూసాం కదా ఆర్ఏ రివర్ అని ఒకటి చెప్పాను కదా మన బ్యాన్ లోపల నుంచి వెళ్తుందని, అదే. ఓకే, దాని పాతిది ఈ ఎల్లో లైన్స్లో నేను గీసింది. తర్వాత అవతల పక్క ఎల్లో లైన్స్కి అవతల పక్క అక్కడ ఒక స్టీల్ ఫ్రేమ్తో అదే మెటల్ అండ్ ఐరన్ ఫ్రేమ్తో తయారు చేసిన ఆర్క్ బ్రిడ్జ్ అంటారు, అంటే ఆర్క్ పిల్లర్స్ ఏం లేవు, ఆర్క్ స్ట్రక్చర్ ఉంటుంది, దానిపైన రోడ్ బ్రిడ్జ్ ఉంది మొత్తానికి. ఓకే, సో అయితే దీనికి జూమ్డ్ అవుట్ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు. సో టాప్ రైట్ కార్నర్లో మీరు చూస్తే మన గ్రీన్ కలర్ ఆరో తర్వాత ఆరెంజ్ లైన్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి, అదే మన కెమెరా ప్లేస్ చేసిన లొకేషన్ రోజ్ గార్డెన్, రైట్. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఎల్లో కలర్ అవుట్లైన్ చూడండి, దానిలో రివర్ని మార్క్ చేశాను, అంటే ఈ స్ట్రెచ్చే మనకి కెమెరా మన షాట్లో కనిపించింది సిమ్రన్ గారికి రైట్ సైడ్లో. ఓకేనా, అది ఈ ఎల్లో కలర్ హైలైట్తో మార్క్ చేశారు. అయితే ఎల్లో కలర్ హైలైట్కి లెఫ్ట్ సైడ్లో 2 ప్యారల్ లైన్స్ వచ్చినాయి చూడండి, అది ఆ ఆర్క్ బ్రిడ్జ్. ఓకే, అది సిమ్రన్ గారికి రైట్ సైడ్లో కనిపించింది. సో అది ఆర్క్ బ్రిడ్జ్. తర్వాత
కింద సెపరేట్‌గా ఒక రెడ్ కలర్ హైలైట్ అదే పాలిగాన్ అక్కడొచ్చింది. అది యాక్చువల్‌గా అదే ఇందాక చర్చ్ అన్నాను గదా! అది చర్చ్ కాదు యాక్చువల్‌గా బెర్న్ క్యాథెడ్రల్ అది. చాలా పెద్ద అంటే పెద్ద క్యాథెడ్రల్ అండ్ దానికి ఈ స్పైర్ మంచి హైట్‌లో ఉంటుంది. అదే మన అక్కడ స్కై లైన్‌ని డామినేట్ చేసింది. ఏది బాలకృష్ణ గారి రైట్ సైడ్‌లో కనిపించింది చూడండి అది. ఓకే. సో, ఎనీవే ఇప్పుడు ఇదంతా మనం స్ట్రీట్ వ్యూలో చూద్దాం పదండి. ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయబోతున్నాను. పోతే ఇక్కడ బ్లూ లైన్స్ లేవు. ఓన్లీ ఫిక్స్డ్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. కాబట్టి మూవ్‌మెంట్ అసలు పర్మిట్ చేయరు. ఓన్లీ అటు ఇటు మనం తిరిగి చూడొచ్చు అంతే. ఫిక్స్డ్ వ్యూ పాయింట్. ఇదిగోండి ఇది ఆ గోడ. మొత్తానికి ఇవతల పక్క అదిగోండి గార్డెన్. తర్వాత ఇదే బౌండరీ ఆ గోడ. ఇదిగోండి ఇక్కడ నడవడానికి ఆ పాత్ ఉంది. జెంటిల్ స్లోప్ చూడండి. అదిగోండి కనిపిస్తుంది కదా! రైట్. ఇదిగోండి యువతల పక్క తిరిగిన సేమ్ మన నడవడానికి పాత్. అక్కడ జెంటిల్ స్లోప్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మొత్తానికి గోడ చూడండి. నాట్ బ్యాడ్. అంటే మరీ నారోగా లేదు, మరీ వైడ్‌గాను లేదు. ఇక్కడ ఇది గార్డెన్. ఇంకొకసారి చూసేద్దాం. తర్వాత యువతల పక్క తిరిగితే అదిగోండి మన బెర్న్ క్యాథెడ్రల్ స్పైర్ అదే స్కై లైన్‌ని డామినేట్ చేస్తాను అనుకున్నాంగా అది. ఓకే. తర్వాత ఇదిగోండి ఇది ఆరే రివర్. ఆ యూ టర్న్ ఉంది. చాలా పెద్ద యూ టర్న్ ఇది యాక్చువల్‌గా. ఓకే. సో, ఆ యూ టర్న్‌లో మనకి ఈ సెక్షన్ మాత్రం షార్ట్‌లో కనిపించింది. అదిగోండి అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇది మనం చూసిన బ్రిడ్జ్. ఓకే. షార్ట్‌లో మనకు కనిపించిన మెటల్ బ్రిడ్జ్ ఇది. అది అవతల పక్క ఏదైతే ఉందో అది. సో, ఇక్కడితో 100కి 100 మార్కులు స్కోర్ చేసిన డిస్టింక్షన్ లెవెల్‌కి వెళ్ళాలి కదా! అందుకని ఇదిగోండి ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి యాక్చువల్‌గా ఇప్పుడు ఆ బ్రిడ్జ్‌ని విజిట్ చేద్దాం. ఏది మన ఆర్క్ బ్రిడ్జ్ ఇదిగోండి. సో, ఇక్కడ ఐకాన్ డ్రాప్ చేస్తాను. అదిగోండి దాని పక్కనే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఇదిగోండి ఇది మన ఆర్క్ బ్రిడ్జ్. ఇవతల పక్క చూస్తే అదిగోండి చూసారా? సో, ఇదే స్టైల్‌లో ఇండియాలో కూడా కాశ్మీర్‌లో చెనాబ్ బ్రిడ్జ్ ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్. మ్యాగ్నిఫిసెంట్ వరల్డ్స్ హైయెస్ట్ ఆర్క్ బ్రిడ్జ్. అది కూడా మీరు ఎప్పుడన్నా కుదిరితే విజిట్ చేయండి. లేకపోతే కనీసం యూట్యూబ్ వీడియోస్‌లో వాటిలో చూడండి. ఓకే. సో, ఇదిగోండి తర్వాత మన కేథడ్రల్ పనిలో పని అది కూడా విజిట్ చేద్దాం. ఓకే. ఇదిగోండి ఇక్కడ డ్రాప్ చేశాను. మన కేథడ్రల్ ఇదిగోండి నైట్ టైమ్ వ్యూ ఇది. ఇల్యూమినేషన్ అదంతా చేశారు. మంచి సౌండ్ అండ్ లైట్ షో ఆర్గనైజ్ చేస్తారేమో బహుశా. తర్వాత ఇంకొక లాస్ట్ డ్రోన్ షాట్ అనుకుంటాను బహుశా. ఇదిగోండి మళ్ళీ ఐకాన్ డ్రాప్ చేస్తున్నాను. ఇదిగోండి బర్డ్స్ ఐ వ్యూ 360 డిగ్రీస్. ఏది మనం యాక్చువల్‌గా చర్చ్ స్పైర్ మీద ఉన్నాం. ఆ టిప్ మీద నించున్నాం. ఇదిగోండి. మొత్తం ఏ పుణ్యాత్ముడో ఈ షాట్ తీశాడు. పుణ్యాత్ముడో, పుణ్యాత్మురాలో. ఎనీవే సో, ఇదిగోండి ఇక్కడ అదిగోండి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఈ మన ఆరే రివర్ యూ టర్న్ ఇదిగోండి పెద్ద యూ టర్న్ చెప్పానుగా. సో, అదిగోండి అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది. తర్వాత ఇవతల పక్క ఇది మనకి షార్ట్‌లో కనిపించిన మన ఆర్క్ బ్రిడ్జ్. ఇందాకే మనం విజిట్ చేసి వస్తున్నాం. అదిగోండి అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంది. అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఓకే. సో, అదిగోండి ఇక్కడ మన రోజ్ గార్డెన్. అక్కడ మొత్తానికి కెమెరా ప్లేస్ చేసి ఈ షాట్ తీశారు. సో, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇప్పుడే మనం స్ట్రీట్ వ్యూ నుంచి బయటకు వచ్చాం. రైట్. సో, అక్కడి నుంచి నేను తీసిందే. ఓకేనా. అయితే అంటే ఇది కొంచెం బెటర్ లైటింగ్ కండిషన్స్ కాబట్టి ఈ స్క్రీన్ షాట్ ఒకటి తీశాను. తర్వాత అంటే మనం మ్యాచ్ చేయడానికి ఇదిగోండి ఇంకో స్క్రీన్ షాట్. ఇది కొద్దిగా లైటింగ్ కండిషన్ డల్ లైటింగ్ కండిషన్స్ ఇవి. సో, కాబట్టి ఇది ఇది ఇంకో స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ సేమ్ లొకేషన్. రైట్. అయితే దీంట్లో ఇదిగోండి ఇప్పుడు మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్‌కి అనుకూలంగా ఇక్కడ కూడా మన కేథడ్రల్ స్పైర్ రెడ్ కలర్‌లో మార్క్ చేశాను. అది మన లెఫ్ట్ సైడ్‌లో మీకు కనిపిస్తుంది. రైట్. తర్వాత యెల్లో కలర్ లైన్స్ వచ్చినాయి. అది మన ఆరే రివర్ ఆ స్ట్రెచ్ ఏదైతే షార్ట్‌లో ఉందో అది. తర్వాత దాని రైట్ సైడ్‌లో ఉన్న రెడ్ కలర్ లైన్స్‌తో మార్క్ చేసింది అది మన ఆర్క్ బ్రిడ్జ్. ఓకే. సో, దీనికి అనుకూలంగా సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. బాలకృష్ణ గారికి రైట్ సైడ్‌లో ఉన్న మన కేథడ్రల్ స్పైర్ 100% మ్యాచ్. సిమ్రన్ గారికి రైట్ సైడ్‌లో ఉన్న యెల్లో కలర్ లైన్‌లో మన ఆరే రివర్ స్ట్రెచ్ స్ట్రీట్ వ్యూ షాట్ స్క్రీన్ షాట్‌తో 100% మ్యాచ్. తర్వాత ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్‌లో ఉన్న రెడ్ కలర్ హైలైట్‌లో ఏదైతే ఆర్క్ బ్రిడ్జ్ మార్క్ చేశానో అది కూడా 100% మ్యాచ్. ఓకే. సో, జనరల్‌గా మా అనాలిసిస్ వీడియోస్‌లో సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్‌లో మ్యాచ్ చేయాల్సిన ఎలిమెంట్స్‌ని మార్క్ చేస్తాము. అలానే స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్‌లో మ్యాచ్ చేయాల్సిన ఎలిమెంట్స్‌ని మార్క్ చేస్తాము. ఆ తర్వాత ఈ రెండిటిని 100% మ్యాచ్ అయినట్టు కన్ఫర్మ్ కూడా చేస్తాము. అక్కడితో ఆగిపోతుంది. కానీ ఈ కేస్‌లో మీరు గమనించుంటే పాట క్లిప్ ఏదైతే ఉందో అది తిప్పి కొడితే 3 సెకండ్లు. 3 సెకండ్లు క్లిప్ నుంచి మేము ఇంతటి డీటెయిల్ లాగి ఆ లొకేషన్స్‌ని ఐడెంటిఫై చేసి రోజ్ గార్డెన్ కానివ్వండి, మన మన బెర్న్ క్యాథడ్రల్ కానివ్వండి, లేకపోతే ఆర్క్ బ్రిడ్జ్ కానివ్వండి. వాటిని ఐడెంటిఫై చేయడమే కాకుండా ఆ ఆర్క్ బ్రిడ్జ్‌ని కూడా మనం విజిట్ చేసాము. అది కాకుండా బెర్న్ క్యాథడ్రల్ స్పైర్ టిప్ నుంచి 360 డిగ్రీ వ్యూ కూడా చూసాము. మొత్తానికి ఈ ప్రయత్నానికి
మీలాంటి మూవీ ఫ్యాన్సే మాలాంటి మూవీ ఫ్యాన్స్‌కి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. కాబట్టి దయచేసి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ మీరు చేస్తే మాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఓకే. సో, ఈ షార్ట్ వీడియో మీకు నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌లో మొదటిసారి వస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాలకృష్ణ గారి 'సమరసింహారెడ్డి' మూవీ రిలీజ్ జూన్ 10థ్ కన్న విషయం ఇప్పుడే కొన్ని రోజుల క్రితమే తెలిసింది. సరే, బాలకృష్ణ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి మనం ఏమన్నా రివర్స్ ఇంజినీరింగ్ అనాలిసిస్ వీడియో ఏమన్నా తయారు చేయొచ్చా అని చెప్పి చూస్తుంటే మొత్తానికి ఈ పాట మాకు దొరికింది. సో, ఇదే పాటలో వేరే క్లిప్స్ మీద కూడా అనాలిసిస్ వీడియోస్ ఖచ్చితంగా త్వరలో ఈ వారంలోపు వస్తాయి. అవి కూడా మీరు మా ఛానల్‌లో చూడొచ్చు. సో, ఈ పాటకి సంబంధించిన అనాలిసిస్ వీడియోసే కాకుండా వేరే మూవీస్ నుంచి పాటలవి అనాలిసిస్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. తెలుగు భాషలో ఆల్రెడీ 3 మూవీస్‌వి అక్కడ మా దగ్గర అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి. తర్వాత హిందీలో కూడా ఒక పాట మేము అనలైజ్ చేయడం జరిగింది. సో, మీకు నచ్చిన పక్షంలో మీరు అవి కూడా చూడొచ్చు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ మూవీలో ఏ భాష అయినా, ఏ పాట అయినా సరే దానికి రివర్స్ ఇంజినీరింగ్ కుదురుతుంది అంటే మేము ఖచ్చితంగా అది చేసి మీకు ఇలానే షార్ట్ డ్యూరేషన్ అనాలిసిస్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఈ ఛానల్ గమ్యం ఇదే. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.